హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. సమాధానంగా ఆవిడ ఏం అనలేదు, కానీ తనేం నొచ్చుకోలేదన్నట్లు చల్లటి చిరునవ్వు నవ్వింది. నేను ఆవిడ పక్కనే ఉన్న నా స్థానంలో కూర్చున్నాను. ఎదురుగా ఉన్న సూటువాలా గోల్డెన్ ఛాన్స్ ఏదో కాస్తలో తప్పిపోయిన వాడిలా చూస్తూ కూర్చున్నాడు. నాకు తెలుసులే నీ వెధవ ఆలోచన అనుకున్నాను. ఒంటరిగా కూర్చోవలసి వచ్చిన నేను ఏం చేయాలో తోచక ఎడం చేయి నోట్లో పెట్టుకుని వేళ్ల గోలను కొరగటం ప్రారంభించాను. గోలు కురుకుతున్నట్టు నటిస్తూనే ఓరకంటితో నా పక్కనున్న ఆవిడను పరిశీలించాను. వంగపండు రంగు చీర కట్టుకుంది. ముక్కుకు చెవేరి ఉంది. చెవులకు రవ్వల దుద్దు ఉన్నాయి. ఆవిడకు నాకు మధ్య ఉన్న చిన్న కూజా బిందె అంతా మరచెంబు ఉంది. ఆవిడ నా ఓరచూపులు పసిగట్టినట్టుంది. నవ్వుతూ అడిగింది, ఏం ఊరు పెడుతున్నారు? బెజవాడ. ఎవరున్నారక్కడ? మా అత్తయ్య. అంటే మేనత్త? అవునన్నట్టు తలూపాను. తర్వాత ఆవిడేం మాట్లాడలేదు. కొద్దిసేపు అయిన తర్వాత, మీరు ఏ ఊరు పెడుతున్నారు? నేను అడిగాను. మెడ్రాస్. ఎవరున్నారు అక్కడ? మా అమ్మాయి. తర్వాత మా ప్రసంగం ఎలా పెంచాలో నాకు తెలియలేదు. బహుశా అదే మా అమ్మ అయితే మీ అల్లుడు ఏం ఉద్యోగం చేస్తున్నాడు, అతనికి జీతం ఎంత, అవన్నీ అడిగేదేమో. నాకు అడగాలనిపించలేదు. నా ఆలోచనలన్నీ వేరే దిశపై పరుగులు తీస్తున్నాయి. అత్తయ్య వాళ్ళు ఏం చేస్తుంటారు ఈ పాటికి? సరాసరి నేను వెళ్ళి గుమ్మంలో నిలబడతాను. కమలత్తయ్య అని కేకవేస్తాను. ఏ కందిపచ్చడో చేస్తున్న అత్తయ్య రుబ్బటం మానేసి పరిగెత్తుకొస్తుంది. పిల్లలంతా కూడా బిలబిలలాడుతూ బయటకు వస్తారు. నన్ను చూసి వాళ్ళంతా తెల్లబోతారు. నేను అదేదో పుస్తకాల్లోలాగా చుట్టుక్కున వంగి ఆవిడ పాదాలకు నమస్కారం చేస్తాను. నేను మీనాక్షిని అత్తయ్య, మీ తమ్ముడు కూతుర్ని అంటాను. మా అమ్మే, మా తల్లే అంటూ ఆవిడ లేవనెత్తి నా బొగ్గలు పునుకుతుంది. రైలు ఊయలతో పాటు ఊహ అందాల మీద ఉయ్యాలూగుతున్న నాకు, మీ నాన్నగారు ఏం చేస్తారు అంటూ ప్రక్కనున్న అరవావిడ కంఠం వినిపించడంతో ఈ లోకంలోకి వచ్చాను. లాయరు. పేరేమిటి? హనుమంతరావు. ఏ హనుమంతరావు? చెప్పాను. ఏమిటి అందావిడ ఆశ్చర్యంగా. తర్వాత ఆవిడ నన్ను ఊపిరి ఆడకుండా చాలా ప్రశ్నలు వేసింది, చాలా కబుర్లు అడిగింది. దూరంగా మఫ్లర్ చెవుల చుట్టూ కట్టుకుని వెనక్కు తలవాల్చి కునికిపాట్లు పడుతున్న ఒక ముసలాయన్ని చూపించి, వారు మా వారు, వారికి మీ నాన్నగారు బాగా తెలుసు. ఒకసారి మీ నాన్నగారు మా ఇంటికి వచ్చారు కూడా అంది. అలాగా అన్నాను. నాన్నగారికి స్నేహితులు ఎవ్వరూ లేరు, కానీ పరిచయస్తులు చాలామంది ఉన్నారు. పరోపకారి అయిన ఆయనకు హితులు అసంఖ్యాకంగా ఉండటంతో ఆశ్చర్యమేమీ లేదు. మా అమ్మ ప్రమేయం లేకుండా తెలిసిన వారందరూ ఆయన్ను దేవుడు అంటారు. లోకుల దృష్టిలో మంచితనంగా గుర్తింపబడిన ఆయన స్వభావం మా అమ్మ దృష్టిలో చేతకానితనంగా కనిపిస్తుంది. అంతే మరి. ఈ రోజుల్లో సమర్థత అంటే ఏమిటి? పరులను పీడించాలి. తెలివితేటలంటే ఏమిటి? పదవులు సంపాదించాలి. ఈ రెండూ కాని మనుషులు అమ్మలాంటి వాళ్ళ దృష్టిలో వాజమ్ములు. నేనెవరో తెలిసిన తర్వాత మామీ నాకు చాలా కబుర్లు చెప్పింది. ఆవిడ అసలు పేరు వట్టమాళ్ళట, కానీ ఇరుగు పొరుగు అంతా మామీ అని పిలుస్తారట. ఆవిడ భర్త స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్ చేస్తున్నారంట. వాళ్లకు ఒక్కతే కూతురు మెడ్రాస్లో ఉంటుంది. అల్లుడు ఏడాదికి 10 రోజులైనా భార్యను పుట్టింటికి పంపట్ట. అందుకని 6 నెలలకు ఒకసారి వీళ్ళే వెళ్ళి చూసి వస్తుంటారంట. ఆవిడ వాళ్ళ కుటుంబం చరిత్ర అంతా చెప్తోంది. మామికి మంచి వాగ్దాటి ఉంది. తను చెప్పే కబుర్లు ఎదుటి వాళ్ళు పొర్లుపోకుండా వినేట్టు చేయటంలో భలే నేర్పుంది. ఎంతో సుదీర్ఘంగా భారంగా గడుస్తున్ననుకున్న సమయం ఆవిడ పుణ్యమా అని ఆకాశంలో కార్విల్ విమానంలాగా రివ్వున వేగంగా పరిగెత్తింది. నిద్రలేమి అంటూ ఏమిటో ఏనాడు ఎరగని నేను తూగటం ప్రారంభించాను. ఆవిడ జరిగి నన్ను కాస్త నడుము వాల్చమంది. పడుకున్నాను. గంటైనా కాకముందే బెజవాడ వచ్చేసిందంటూ నన్ను లేపింది. ఉలిక్కిపడి లేచి కూర్చున్న. రైలు ఆగింది. బయట తెల్లవారుతోంది. నా గుండెల్లో మళ్ళీ ధన్ ధన్ టక్ టక్ మొదలైంది. అలా మొదలైనప్పుడల్లా నాకు అతిగా వాగేయాలనిపిస్తుంది. కానీ నాకు మామీ మాట్లాడే అవకాశమే ఇవ్వట్లేదే. అడ్రస్ రాసి ఇచ్చింది. తను 10 రోజుల తర్వాత మెడ్రాస్ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చేస్తానని, నన్ను తప్పకుండా వాళ్ళ ఇంటికి రమ్మని మరీ ఆహ్వానించింది. అలాగే వస్తానని వాగ్దానం చేశాను. అక్కడ ట్రైన్ చాలాసేపు ఆగటం వల్ల వాళ్ళతో పాటు నేను ముఖం కడుక్కొని
ఇడ్లీ తిని కాఫీ తాగాను. నా చేత తాగించారు. అయ్యగారు రైల్వే పోర్టర్కు పిలిచి నా పెట్టె బెడ్డింగ్ అతను నెత్తినెత్తాడు. మామి దగ్గర సెలవు తీసుకున్నాను. పొడుగ్గా ఉన్న ప్లాట్ఫామ్ మీద చకచకా నడిచి ముందుకు వచ్చేస్తున్న నేను అప్రయత్నంగా వెనక్కి తిరిగి చూశాను. మామి అక్కడే నిలబడి ఎటే చూస్తోంది. వీడ్గోలు ఇస్తున్నట్టు చేయెత్తి గాలిలో ఊపాను. ఆవిడ కూడా ఊపింది. హైదరాబాద్ వెళ్ళేసరికి ఆవిడ నాకు గుర్తు ఉంటుందో ఉండదో కానీ ఈ క్షణం మాత్రం నా హృదయంలో చిరంజీవిగా నిలిచిపోతుంది. నేను మలుపు తిరగటంతో వాళ్ళు అదృశ్యమైపోయారు. నా పెట్టె వెడ్డింగ్ తెచ్చిన పోర్టర్ చాలా మంచివాడిలా ఉన్నాడు. బస్టాండ్కు రిక్షా తనే మాట్లాడాడు. రిక్షా అతను చెప్పిన ధరకు సగానికి సగం తగ్గించి బేరమాడి ఒప్పించాడు. నేను దాని కృతజ్ఞతగా వాడికి ఇవ్వాల్సిన దానికి రెట్టింపు అతని చేతిలో పెట్టాను. కలకల్లాడే ముఖంతో 2 చేతులు జోడించి నమస్కరించి అమ్మాయి గారిని జాగ్రత్తగా తీసుకెళ్ళు అని రిక్షావాడిని హెచ్చరించాడు. బెజవాడ వాళ్ళు ఎంత మంచివాళ్ళు అనుకున్నాను. రిక్షా రివ్వురివ్వున పరిగెత్తసాగింది. నాకు అదేదో ఎత్తుగా ఉన్న సింహాసనం మీద కూర్చుని పాతకాల వేళలో వాహ్యాలు విరుపుతున్నట్టుగా ఉంది. ఈ బెజవాడ రిక్షాలు ఎత్తుగా విశాలంగా ఏనుగుల్లా ఉంటే మా హైదరాబాద్ రిక్షాలు పొట్టిగా చిన్నగా ఎలకలా ఉంటాయనిపించింది. రిక్షా అతను గబగబా గనగనలాడిస్తూనే నోటితో తప్పుకో అని అరుస్తున్నాడు. నగరం ఇంకా పూర్తిగా నిద్రలేవలేదు. అప్పుడే మెలక వచ్చి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నట్టుగా ఉంది. 4-5 గజాలు దాటగానే జేబురుమాలతో నా కంఠంలో ఊపిరి ఆగిపోయేటంత గట్టిగా ముక్కు మూసుకున్నాను. చూడలేనంత మురికి, భరించలేనంత దుర్వాసన. జంతువుల్లో కూడా టార్జాన్లు ఉంటాయని ఆ పందులను చూస్తే తెలిసింది. ఈ నగరం యొక్క ముఖ్య విశేషం ఏమిటంటే ఇక్కడే స్వర్గం నరకం రెండూ ఉన్నట్టున్నాయి. అలా తల ఎత్తి పైకి చూస్తే ఎత్తైన కొండలు, సుందరమైన ప్రకృతి, కొండల మీద అక్కడక్కడ తెల్లగా కనిపించే తమాషా అయిన ఇల్లు. నేను తరచుగా చూసే మార్నింగ్ షోస్ ఇంగ్లీష్ సినిమాలలో ఆంగ్లేయుల పాత పట్టణంలా ఉంటుంది. తల వంచి క్రిందికి చూస్తామా, అమ్మో భరించలేం. నరకానికి ప్రతిరూపం, వర్ణించడానికి వీలు లేదు. మరి ఈ పరిసరాల ప్రభావం ఇక్కడుంటే మనుషుల మీద ఉండదా? ఉంటుందేమో. రిక్షా తూనీగలా వచ్చి బస్టాండ్ ముందాగింది. లోపల ఆవరణలో నుంచి కూలీలు పరిగెత్తుకొచ్చారు. వాళ్ళల్లో ఒకడికి నా పెట్టె బెడ్డింగ్ అందించి నేను వెళ్లాల్సిన ఊరి పేరు చెప్పాడు రిక్షా అతను. అదిగో బస్ రెడీగా ఉంది, రండి అన్నాడు వాడు. రిక్షాకి ఇవ్వాల్సిన దానికంటే 1 పావలా ఎక్కువే చేతిలో పెట్టాను. వాడు కూడా నమస్కారం చేశాడు. కానీ రైల్వే పోర్టర్లా వీడి ముఖం మాత్రం వికసించలేదు. ఇంకో ₹1 ఇద్దామా? మరీ పీసినాని దాన్నిగా అనుకుంటాడేమో అనుకుంటుండగానే కూలీ కేక పెట్టాడు. చప్పున రండి, బస్సు కదిలేట్టుంది. నేను నా ఆలోచన మాని వాడి వెంట పరుగులాంటి నడక ప్రారంభించాను. నేను ఎక్కేసరికి బస్సులో జనం నిండి ఉన్నారు. కొద్దిగా మాత్రమే సీట్లు ఖాళీగా ఉన్నాయి. అడ్డరోడ్ నాకు తెలీదు, మీరు చెప్పాలి అన్నాను కండక్టర్తో. అలాగే అన్నాడు అతను. నేను కూర్చున్న చోట సరిగా నా ముందు సీటులో తెల్లగా బొద్దుగా ముఖాన విభూది రేఖలతో ధవల వస్త్ర కిరీటదారైన బామ్మగారు కూర్చుని ఉంది. ఆవిడను చూడగానే నా కళ్ళు కలకల్లాడినాయి. బామ్మగారు లాంటి వాళ్ళతో స్వయంగా ముఖాముఖి మాట్లాడే భాగ్యం నాకు ఇంతవరకు లభించలేదు. ఈ సువర్ణావకాశం తలుచుకోలేదు. నేను కూర్చున్న సీట్లో నుంచి లేచిపోయి ఆవిడ పక్క ఖాళీగా ఉన్న చోట కూర్చున్నాను. తిరిగి చూసింది ఆవిడ. నేను నవ్వబోయాను. ఆవిడ ముఖం చిట్లించి నేను తగిలితే తనెక్కడ మైలు పడిపోతానో అన్నట్టు దూరంగా జరిగి కూర్చుంది. ఆశాభంగం పొందిన నా మనసు చివుక్కుమంది. ముఖం తిప్పుకొని బస్సులో మిగతా వాళ్ళ వైపు చూడసాగాను. వాళ్ళందరిలో నేను పరదేశిగా, విడిగా, ప్రత్యేకంగా కనిపిస్తున్నాను. అందరూ కుతూహలంగా కొత్త వస్తువుని చూసినట్టు నా వైపు చూస్తున్నారు. బస్సు కదిలింది. కొద్ది దూరం వచ్చిందో లేదో కండక్టర్ బెల్ కొట్టి ఆపాడు. ఎవరో ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి బస్సు ఎక్కాడు. ఏంటి సార్ ఆ తొందర? క్షణంలో పట్టు అందింది, లేకపోతే క్రింద పడేవారు. కండక్టర్ మందలింపుగా అంటూ టికెట్ చించి ఇచ్చాడు. పర్వాలేదు, నాకు అలవాటే అంటూ ఉన్న అతను ముందుకు పోబోతున్నవాడల్లా నా దగ్గర ఆగిపోయి నా వైపే చూడటం ప్రారంభించాడు. యథాలాపంగా తలెత్తి చూసిన నాకు ఒళ్ళు మండిపోయింది.
అతని చూపులు నన్ను తినేయటం లేదు, కానీ వాటిల్లో గల ఆశ్చర్యం, కుతూహలం నాకు చిరాకుని తెప్పించాయి. వెంటనే బ్యాగ్ తెరిచి నల్లద్దాలు గల చలవజోడు పెట్టుకున్నాను. వీటిల్లో ఒక సుఖం ఉంది. బయట వాతావరణం చల్లగా ఉండటమే కాక ఎదుటి వాళ్ళని నిశితంగా నకసిక పర్యంతరం మన ఇష్టం వచ్చినంతసేపు పరిశీలించవచ్చు. నా ఎదురుగా నిలబడి ఉన్న అతను పైజామాలు ఆల్చి వేసుకుని ఉన్నాడు. ఆ బస్సులో ఉన్న అందరిలాగానే అతను ఉన్నాడు. అతనిలో ఎలాంటి ప్రత్యేకత కనిపించలేదు. బస్సు మళ్ళీ కదిలింది. నేను ముఖం తిప్పుకుని బయటకు చూడసాగాను. ఈ ఊరు ఆంధ్రదేశానికి నడుబొడ్డు లాంటిది. తెలుగు వాళ్ళు తీరుతెన్నులు, వారి ఆచార వ్యవహారాలు గమనించాలంటే ఇక్కడ 2 రోజులుంటే చాలు, అంతా తెలిసిపోతుంది. మగాళ్ళంతా దాదాపు ఒకే రకంగా ఉన్నారు. వాళ్లకు బట్టలు ధరించే విషయంలో అట్టే శ్రద్ధ ఉన్నట్టు కనిపించలేదు. ఆడవాళ్లకు నగల మీద ఆపేక్ష చాలా ఉన్నట్టుంది. నగలు లేని స్త్రీ శరీరమే కనిపించడం లేదు. బస్సు విజయవాడ పొలిమేరలు దాటింది. బయట వాతావరణం చాలా హాయిగా ఆహ్లాదంగా ఉంది.